ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ అంటే బాలికలపై అంటున్నారు. ఈవెన్ బాలులు కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే బాలికలపై లైంగికంగా ఏంటి దాడి జరిగితే దాన్ని నివారించడానికి సంబంధించి మనకు 2012లో చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఓకేనా? అంటే మైనర్ అమ్మాయి మేజర్ వాళ్ళైనా పోక్సో యాక్ట్ అవుతుంది. ఓకేనా? మైనర్ అబ్బాయి మేజర్ అమ్మాయి అయినా పోక్సో యాక్ట్ అవుతుంది. ఇక్కడ ఎందుకు అబ్బాయి మైనర్ అమ్మాయి మేజర్. ఓకేనా? ఇక్కడ కూడా ఇలా లేదు. మరి ఇక్కడ ఓకే మీకు ఏమనిపిస్తుంది? ఫీమేల్ మేల్ బాయ్స్ ఆర్ గర్ల్స్ అనుకుంటున్నాం కదా. ఇక్కడ ఇంకొకటి ఫీమేల్ అమ్మాయి మైనర్ ఫీమేల్ ఆంటీ ఈవెన్ ఎవరైనా పెద్దవాళ్ళు ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఆ పెద్దవాళ్ళ నుంచి కూడా అమ్మాయికి ఏదైనా దాడి సో ఈవెన్ ఆమెకి ఇబ్బంది జరిగితే ప్రైవేట్ పార్ట్స్ కానీ ఏమైనా జరిగితే దాడి జరిగితే అది కూడా పోక్సో యాక్ట్ కిందకి వస్తుంది. లేడీస్కి వస్తుంది. జెంట్స్ ఆల్సో సేమ్. మీకు కూడా అండి మైనర్ అబ్బాయి మేజర్ అంకుల్ మేజర్ అన్నయ్యలు అయినా కూడా మీ మీద కూడా అంటే వాళ్ళకి సంబంధించి కూడా పోక్సో అనేది ఇక్కడ కేసెస్ నడుస్తూ ఉంటాయి. ఓకేనా? నా పోక్సో కేసు ఎలా అయితే ఒకవేళ మేబీ పోక్సో దాంట్లో కేసెస్ ఎలా ఉంటాయంటే దాదాపు మనకు 20 సంవత్సరాలు 20 నుంచి 27 అనుకోండి. ఆల్మోస్ట్ 27, 28 అంటే దగ్గర డే అండ్ నైట్ తీసుకొని 14 సంవత్సరాలు ఉంటుండ్రు. 14 సంవత్సరాలైనా ఏదైనా ఆల్మోస్ట్ ఏంటంటే 28 సంవత్సరాలు అయితే పెట్టుకోండి. అంటే అంటున్నారు కదా మీకని కాదు. ఒకవేళ మీరు పోక్సో యాక్ట్ కింద అరెస్ట్ అయితే 14-15 ఇయర్స్ ఉండొచ్చు. మీరు మేబీ మీరు ఒకవేళ ఉండి మీరు పోక్సో యాక్ట్ కింద అరెస్ట్ అయితే మీ ఏజ్ 28 యాడ్ చేయండి. అప్పుడు మీరు 40 అబోవ్ 40లో ఉంటారు. తర్వాత మీరు వచ్చిన ఏంటిది ఎడ్యుకేషన్ చేయలేరు. అవునా? ఎడ్యుకేషన్ చేయలేరు, చదువుకోలేరు. వర్క్ చేద్దామన్నా మీలో ఏమవుతుంది చేయాలన్న ఆతృత తగ్గిపోతుంది. అవునా? నెక్స్ట్ ఏంటిది పెళ్లి చేసుకున్నామన్నా కూడా ఏ అమ్మాయిని కూడా ముందుకు ఇవ్వడానికి రాదు. ఇది పోక్సో యాక్ట్ కింద అబ్బాయిలకి ఇబ్బంది ఉంటుంది. ఇది ఒకటే కాదు, ఇంకొకటి ఏంటిది ఒక్కసారి ఏదైనా కేసులో ఎఫ్ఐఆర్ నమోదైతే ఈవెన్ అబ్బాయిల మీద మనం మంచి మెరిట్ జాబ్లో అంటే మంచి ఎడ్యుకేషన్ పరంగా 100కు 100 వస్తాయా 110 వస్తాయా 110 వస్తాయా 100 ఎన్ని వస్తాయి